we have been on the topic crown. మనము కిరీటాల గురించిన వర్తమానాలు మనం చూస్తూ ఉన్నాం. We already learnt about the crown of beauty and the crown of life. మన గత 2 వారములు మనము జీవ కిరీటాన్ని గురించి అలాగే రక్షణ కిరీటాన్ని గురించి మనం చూసాం. Crown of beauty is for those who accept Christ Jesus. సౌందర్యమైన కిరీటం అనేది యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి కొరకు అది. And the crown of life for those who love him. జీవ కిరీటము అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించే వారికి. Today we are going to learn about the crown of righteousness. ఈ రోజు మనము నీతి కిరీటాన్ని గురించి మనము వర్తమానం విందాం. This crown we can see in second letter to Timothy, 4th chapter, verse 8. Second letter to Timothy, not second Timothy. First Timothy, no more Timothy, only one Timothy, but letters are 2. తిమోతి 1 తిమోతి 2 తిమోతి అంటే 2 తిమోతి లేరు కానీ తిమోతి రాసిన 2 పత్రికలు అన్నమాట. అలా అందులో 2వ పత్రికలో not Timothy's letters. These are the letters of Paul to Timothy. క్షమించాలి, పౌలు గారు తిమోతికి రాస్తూ వచ్చినటువంటి 2వ పత్రిక అన్నమాట. అందులో 4th chapter 8th verse. 4వ వచనము 8వ వచనం చూద్దాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. So this is the crown for those who wait a minute. For those, ఒక నిమిషము, ఎవరి కొరకు అనగా those who love his appearance. ఆయన యొక్క ప్రత్యక్షతను గురించి ఎదురు చూచే వారి కొరకు ఈ కిరీటాన్ని గురించి మాట్లాడుతున్నారు. Jesus Christ is going to appear soon, quickly. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో మన ఎదుట ప్రత్యక్షమవబోతున్నారు. But he is coming with the crown of righteousness. He is bringing this crown while he was coming. ఆయన తిరిగి వస్తున్న సమయంలో ఈ కిరీటాన్ని తీసుకొచ్చే వారిగా ఉన్నారు. But this crown is for those who is waiting for his coming. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారి కొరకు ఈ కిరీటాన్ని తీసుకొచ్చే వారిగా ఉన్నాడు. So we mustn't be slumber. మనము ఇటు విషయంలో మనము అంత నిర్లిప్తతగాను అలా ఉండకూడదు. We must be diligent. మనము అలాగా చల్లగా అలా ఉండకూడదు. Unless foolish women, foolish virgin, ఎలాగైతే బుద్ధి లేని కన్యకలు ఉన్నారో, unless foolish virgins, వారి వలే కాక we must be wise virgins. మనము జ్ఞానం గల కన్యకల వలె ఉండాలి. The wise virgins are waiting for Christ coming. అక్కడ బుద్ధిగల కన్యకలు ప్రభువారి యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నారు. Paul writing to Timothy is exhorting the young Timothy in 3 different aspects. పౌలు గారు తిమోతిని ప్రోత్సహిస్తూ ఇటువంటి వర్తమానాలు రాస్తా ఉన్నారు. What are those? ఏమిటనగా exhorting in 3 aspects. 3 విషయాల్లో ఆయనను ప్రోత్సహించేవారిగా ఉన్నాడు. What are those? ఏమిటవి? He says in verse Timothy, 2 Timothy, పౌలు గారు రాసిన తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 7th verse, 4th chapter, 2nd letter, 4th chapter, 7th verse. 4-7 వచనము. మంచి పోరాటం I have fought a good fight. I have finished my course కాపాడుకొంటిని and I kept the faith. So here are 3 things.
ఇక్కడ మూడు విషయాలు కనబడతా ఉన్నాయి. If we say that I am waiting for the Lord's coming, నేను ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాను అని కనుక నేను అంటే we need to do three things. నేను నా జీవితంలో ఈ మూడు విషయాలు నా జీవితంలో కలిగి We ఉన్నాను. must fight, మనము పోరాడాలి, must be fighters, మనం ఖచ్చితంగా పోరాడాలి. and finish our course. మన పరుగు అనేది తుదముట్టే ఉంచేవారిగా And, ఉండాలి. we must be runners మనము పరిగెత్తే వారిగా ఉండాలి. and kept faith విశ్వాసాన్ని కాపాడుకునే వారి కూడా ఉండాలి. and keepers of faith. ఆ విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో కూడా ఉండాలి. If you don't have these three things in our life and saying that I am waiting for the Lord's coming, ఈ మూడు- and we are liars. ఈ మూడు విషయాలు గనక మన జీవితంలో లేకుండా కానీ మనం నేను ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాను అని చెప్తే గనక మనం అబద్ధికులం అవుతాం. And first chapter, మొదటి first letter, మొదటి మొదటి రాసిన పత్రిక. first chapter, 18 to 20 verses. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో అందులో మొదటి అధ్యాయంలో 18th verse. అందులో 18వ వచనము, నా కుమారుడైన తిమోతి నీ విశ్వాసమును ముంచి మంచి సాక్షియు కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించి ఉన్నాను. We are in the battlefield. మనము ఒక యుద్ధ భూమిలో ఉన్నాం. We know మనకు తెలుసు we are in flesh. మనం శరీరం అనే సంగతి మనకు తెలుసు. Why we are flesh? ఎందుకనగా మన శరీరం Our life is just like a battlefield. మన జీవితం అనేది ఒక యుద్ధ పోరాటంగానే ఉంటా ఉంది. Unlike Gentiles, ఎలాగైతే అన్యులు ఉంటున్నారో unlike Gentiles, అన్యుల వలె కాక, అన్యుల వలె కాక, when we are having spiritual life, that means we are living in the battlefield. మనము ఆత్మీయమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాము కనుక మనం ఖచ్చితంగా మన ఒక పోరాట జీవితంలో జీవిస్తున్నామని అర్థం. So soldier, ఒక we are సైనికుడు, we must be a good soldier of Christ. మనము ప్రభు యొక్క సైనికుడిగా జీవించే వారంగా ఉండాలి. Soldiers now desire a good food, వారు ఒక మంచి ఆహారాన్ని కోరుకోరు. and they never wear clothes like us. వారు మంచి మనకు వలె అలా వస్త్రాలు ధరించుకునే వారుగా ఉండరు. Nice clothes. వారు ఒక మంచి వస్త్రాలు ధరించుకోవడం But కానీ they don't have interest on clothes or food. వారు ఆహారం విషయమే కానీ బట్టల విషయమే కానీ అంతగా ఇష్టంగా చూపించే వారిగా Many ఉండరు. of the times they sleep on the floor, half floor. వారు ఎక్కడ దొరికితే అక్కడ కింద నేల మీద పడుకుంటారు, లేదంటే ఎక్కడంటే అక్కడ పడుకుంటారు. They walk on raised platform. వారు ఎంత గతుకులైన వాటి మీద కూడా వారు ఏ మాత్రం కూడా They జంతువులు have to walk. వారు అలాంటి వారి విషయమే వెళ్ళాలి. They live on the edge of the border of the country. వారు ఉన్న దేశం యొక్క అంచుల్లో వారు ఉండేవారుగా ఉంటారు. They are away from their family. వారు వారి కుటుంబాన్ని గురించి వారికి తెలుసు కానీ away from their family. వారి కుటుంబాన్ని నుంచి వారు దూరంగా ఉంటారు. And that means they are not entangled with the family or the attractions of the city or anything else. లోక సంబంధమైన వాటి విషయమే కానీ ఈ కుటుంబ సంబంధమైన విషయాలు కానీ వారు వాటిన్నిటికీ కొంచెం దూరంగా ఉంటారు. Here in this context, ఇక్కడ ఉన్నటువంటి భాగంలో fighting means ఇక్కడ పోరాటం అనగా we must fight a good fight. మనకు మంచి పోరాటాన్ని వాడేవారుగా ఉండాలి. Good warfare. ఒక మంచి యుద్ధాన్ని చేసేవారుగా what? దేని కొరకు? For the good doctrine. మనొక మంచి బోధ కొరకు మనం పోరాడేవారుగా ఉండాలి. Vision. ఒక దర్శనాన్ని గురించి పోరాడేవారుగా ఉండాలి. ఏంటి పౌలు గారు అన్నారు? I would not be disobedient unto the heavenly vision. నాకు ఆకాశమున దర్శనమునకు నేను అవిధేయుని కాకుండా ఉన్నాను. And he received a vision. ఏదైతే పరలోకం తన దర్శనాన్ని కలిగి ఉన్నాడో he took a strong determination that he won't disobey which he received, that vision. ఆ యొక్క దర్శనాన్ని నుంచి తన అవిధేయుడు కాకుండా ఉండాలని తీర్మానం తీసుకుని పట్టుదలతో ఉన్నాడు. Whatever the situation, whatever the circumstance, whatever the condition, but what you learn from your forefathers, like Bhag Singh, whatever you learn from your grandparents or from your parents, whatever the vision you receive, fight for it.
ఏవైతే దర్శనాన్ని మన తండ్రి అయిన ఎలా అయితే భక్సింగ్ అంకుల్ నుంచి మనము పొందుకున్నాం, అలాగే మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు అనగా మన సంఘస్థుల్లో నుంచి మనం తెలుసుకున్నటువంటి ఆ దర్శనాన్ని గురించి మనం పోరాడే వారంగా ఉండాలి. దాని మీద స్థిరంగా ఉండే వారంగా ఉండాలి. And just 2 days ago, Esther Akka visited me. ఒక రెండు రోజుల క్రితం ఎస్తేర్ అక్క నన్ను దర్శించడానికి వచ్చింది. She was saying like this. ఆమె ఇలా చెప్తా ఉంది, Anna, why was God unrighteous to me, unlawful judge to me? అన్నా, ఎందుకు దేవుడు నాకు అన్యాయస్తుడిగా ఉన్నాడు, ఎందుకు నాకు తీర్పు సరిగ్గా తీర్చలేకపోతున్నాడని. I was brought up with the servants of God. నేను సేవకుల మధ్యలో వారి మధ్య పెరిగిన వాడిగా ఉన్నాను. I worked for them more than 6 years. నేను 6 సంవత్సరాల కంటే అధిక సంవత్సరాలు నేను వారితో ప్రయాణిస్తూ వచ్చాను. I washed their clothes. నేను వారి బట్టలు ఉతికాను. I washed their utensils. వారికున్న అంట్లు కడుగుతా వచ్చాను. And I swept everything in their house. వారి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా నేను ఊడుస్తూ వచ్చాను, క్లీన్ చేస్తా. This is the vision. అదే దర్శనం అనగా. This is the vision. అదే దర్శనం అంటే. If you are a young man, నువ్వు యవనస్తుడైతే you ought to learn all these things in the house of God. ఇవన్నీ కూడా నువ్వు సంఘములోనే నేర్చుకునేవాడిగా ఉండాలి. You must not forget it. You must not disobey this vision. ఈ దర్శనాన్ని నుంచి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అవిధేయుడి కాకూడదు. How much high you grow, నువ్వు ఎంత పెద్దవాడు అయినప్పటికీ కూడా you must obey to this vision. ఈ దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అవిధేయుడి కాకూడదు. So for this cause you must fight a good fight, a good warfare. ఈ యొక్క కారణము చేతనే ఒక మంచి పోరాటాన్ని ఈ యుద్ధంలో నువ్వు పోరాడేవారిగా ఉండాలి. My own sister Prashanti, నా సొంత సోదరి ప్రశాంతి అంటావు, she desired to wash servants of God's clothes, but she didn't get the chance to do this good thing. అనేక సార్లు నేను మందిరంలో సేవకుల యొక్క బట్టలు ఉతకాలని ప్రయాసపడ్డాను, కానీ నాకు అవకాశం దొరకలేదు. Here in this house of God, ఇక్కడ ఉన్నటువంటి శాలలో lot of opportunities. మీకు ఇక్కడ అనేకమైనటువంటి opportunities. మీకు అక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ get the opportunity, అటువంటి అవకాశాలు మీరు పొందుకోండి, వాటి కొరకు పోరాడుతురండి, వాటిని పొందుకోండి. This is the good fighting. అదే ఒక మంచి పోరాటం అవుతుంది. This is the good fighting. అదే మంచి పోరాటం అవుతుంది. We stand in the good doctrine. అటువంటి మంచి బోధ మీద నిలబడతా ఉండండి. Stand in the apostles' doctrine. అపోస్తలుల యొక్క బోధ మీద నిలబడతా ఉండండి. With the fellowship, వారి యొక్క సహవాసాన్ని ఆశించండి. Having the partake in the Lord's table, ప్రభువారి యొక్క బలలో పాలు పొందేవారుగా ఉండండి. having fellowship with the saints in prayer, పరిశుద్ధుల సహవాసముతోను ప్రార్థనలోను నిలకడగా ఉండడానికి ప్రయత్నం చేయండి. try to be in this vision, to walk according to the New Testament order. ఇటువంటి దర్శనము నూతన నిబంధన యొక్క నూతన దర్శనంలో మీరు నడవడానికి ఇష్టపడతా ఉండండి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Humble yourself. మిమ్మల్ని తగ్గించుకోనండి. Fight for this cause. ఇటువంటి వాటి కొరకు మీరు యుద్ధం చేయండి. Try to continue this vision. ఈ యొక్క దర్శనాన్ని కొనసాగించే వారిగా జీవించండి. to next generation. మీరు కొనసాగిస్తున్న తర్వాత మీ తర్వాత వారికి కూడా అందించే స్థితికి రండి. This is the Paul's intention, saying fight a good fight. అదే పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి మాట, మంచి పోరాటమును పోరాడితినని. What is the another exhortation? రెండోగా ప్రోత్సాహకరమైన మాట ఏమనగా 4:7, second letter 4:7. 4:7 వచనములో, నా పరుగు కొడముట్టించని విశ్వాసమును కాపాడుకొనేటిని. Run a good race. నా పరుగు కొడముట్టించితిని. రెండవది ఒక పరుగు. So as we are as Christians, క్రైస్తవుడిగా, as we are the children of God, దేవుని యొక్క పిల్లలుగా, we need to run the race. మనం ఒక పందెంలో మనం పరిగెత్తే వారంగా ఉండాలి. In 1 Corinthians, మొదటి కొరింథీకి రాసిన పత్రిక 1 Corinthians 9, మొదటి కొరింథీ 9, 1 Corinthians 9 verse 24. మొదటి కొరింథీ 9:24. Though knowing not that they which run a race run all, but one receiveth the prize, so run that you may obtain the prize.
పరిగెత్తేవారు ఎలా పరిగెత్తాలి? ఊరికే పరిగెత్తాము ఇందులో పార్టిసిపేట్ చేసామని కాకుండా ఏదైతే బహుమానం ఉందో దాన్ని పొందుకునే వారంగా పరిగెత్తాలి. You are in a race. మన అందరం కూడా ఒక పందెంలో ఉన్నాం. So run the race to obtain the prize. ఎలా పరిగెత్తాలి? ఏదైతే బహుమానం ఉందో దాని కొరకే పరిగెత్తాలి. Many young ones are there. మరి యవనస్తులు ఉన్నారు ఇక్కడ అంటూ ఉంటారు కదా, Chris Peter is there. Chris Peter is there. క్రిస్ పీటర్ ఉన్నాడు, He is in the race. అతను కూడా ఈ పందెంలో ఉన్నాడు. Sam is in the race. శామ్ ఉన్నాడు, శామ్ కూడా ఈ పందెంలో ఉన్నాడు. Chintu in the race. చింటూ ఉన్నాడు, చింటూ కూడా అంతే. Rintu in the race. రింటు కూడా అంతే. Swarupa is in the race. స్వరూప కూడా ఇందులోనే. And all the girls are in the race, like Sherry. ఎవరైతే ఉన్నారో అందరూ, ఎవరైతే ఉన్నారో అందరూ, శ్రావణి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క యవనస్తులు If you ఈ run, ప్రయాణంలో ఉన్నారు. if you run physical race, ఇటువంటి శారీరక సంబంధమైన పరుగులో కనుక పరిగెడితే you will obtain corruptible prize. You will obtain corruptible prize. Corruptible prize. నశించిపోయే, నశించిపోయేటువంటి బహుమానాన్ని మనం పొందుకుంటామని శారీరకంగా మనం పరిగెత్తే వారంగా ఉంటాం. If you run spiritual race, ఆత్మీయంగా గాన మనం పరిగెడితే గనక you will receive incorruptible prize. మనము అక్షయమైన, unfaded, అక్షయమైన దాన్ని పొందుకుంటాం. వాడబారనిది అక్షయమైనది, then not destructible crown you will obtain. అది ఎట్టి పరిస్థితిలో పాడేదిగా ఉండదు. And what shall we do? మనం వాటి కొరకు మనం ఏం చేయాలి? Runner, racer, we can call him athlete. ఒక అథ్లెటిక్ అంటాము కదా, వాళ్ళ పరిగెత్తే వారిని. Have you ever seen a person who is in the race? మనం చూసారుగా మీరు చాలా మంది ఇలా పరిగెత్తే వారిని. He won't wear a shirt. తను ఒక షర్ట్ ఒకటి వేసుకుంటాడో లేదు? No, he won't wear shirt. తను ఒక షర్ట్ కూడా వేసుకోడు. Or vest. లోపల ఉన్న బనీన్ కూడా వేసుకునే కనపడ్డు. Only small boxer, a small boxer. ఒక చిన్న ఈజీగా ఉంటా కొరకు ఒక చిన్న అటువంటి వేస్తాడు. షర్ట్, వెస్ట్, weighty. షర్ట్ అండ్ బనియన్ ఆర్ weighty. ఆ రెండు షర్ట్ గాని బనీన్ గాని ఇవన్నీ కూడా బరువుకు సంబంధించింది. అందుకని ప్యాంట్ ఆల్సో weighty. ప్యాంట్ కూడా బరువుగా ఉంటుంది. If we run with shirt and pant, ఆ షర్టు బనీన్ తో గనక పరిగెడితే then our pace of the speed makes it slow down. మనకు మెల్లంగా క్రమాన బరువు వల్ల మనం కొంచెం తగ్గుతాం, వెనక్కి తగ్గే వారంగా ఉంటాం. Are you listening, Sheena? షీనా వింటున్నావా? Listening. You're now your 7th class. You must concentrate on the word of God. నువ్వు 7వ క్లాస్ చదువుతున్నావు, నువ్వు దేవుని వాక్యం మీద గమనం ఉంచాలి. Okay. How the athlete very close, what we call boxer. ఎలా అయితే ఆ చిన్న బాక్సర్ అనే దాన్ని వేస్తారో we must not weighty. మనము అలా బరువైన వాటిని మనం వేసుకునే must be weighty in giving our testimony. మనము బరువు ఎక్కడ తీసుకోవాలంటే సాక్ష్యాన్ని ఇచ్చే వాళ్ళ విషయంలో. So giving testimony we must be weighty, but running the race we must be light. మనము ఆ పరిగెత్తే విషయంలో ఎక్కడైతే మనం ఈ ప్రభువారి గురించి సాక్ష్యాన్ని ఇచ్చే వారి విషయంలో మనం పరిగెత్తే వారంగా ఉండాలి. Young boy and girl, what makes you weighty? What things makes you weighty? ఏది నిన్ను భారముగా బరువుగా ఉంటుంది నీ జీవితం? What things makes you hinder or hurdle for your running? ఏది నువ్వు ముందుకు పరిగెత్తనీయకుండా వెనక్కి లాగుతా ఉన్నది? Whatever the hurdle in your race, remove it. ఏవైతే నువ్వు పందెంలో ముందుకు పరిగెత్తనీయకుండా వెనక్కి లాగుతాను వాటి అన్నిటిని విడిచిపెట్టండి. Remove it so that you may obtain the prize incorruptible. అటువంటిది నువ్వు పొందుకుంట కొరకు పరిగెత్తేవాడిగా ఉండాలి. వాటిని విడిచిపెట్టింది. మూడవదిగా విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసమును కాపాడుకుంటున్నాను. Faith also very important thing in our life. మన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ కూడా చాలా ప్రాముఖ్యమైనది. Writing James 1 chapter 3-4. యాకోబు రాసిన పత్రికలో 1 chapter 3rd verse. 1-3వ వచనము. పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందముగా ఎంచుకొనిడి. Though you are passing
through the painful experiences, మీ జీవితంలో మీరు నానా విధములైన శోధనలో శ్రమల్లో వెళ్తున్నా as we have learned this morning, ఈ రోజు ఉదయకాల సమయంలో మనం చూస్తూ వచ్చాం. this woman, Shunammite woman, షూలమీత్ ఒక విధవరాలు though she lost a son, తన కుమారుణ్ణి కోల్పోతా వచ్చింది. though she lost a property, తన ఆస్తిని అంతా కూడా కోల్పోయినప్పటికీ కూడా though she lost a husband, తన భర్తని కూడా కోల్పోయిన స్థితిలో remember young was she didn't give up her faith. ఎట్టి పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని మాత్రము తను కోల్పోలేదు. She has so strong faith. తను ఎంతో నిశ్చయమైన స్థిరమైన విశ్వాసాన్ని కలిగి When ఉంది. God quoted about this Shunammite woman, ఆమె ఎప్పుడైతే తన రాజు కలుసుకుంటా వచ్చాడో he was apprising this woman that this among Israel there is no one like this woman. అక్కడ దేవుడు చెప్తూ ఇటువంటి విశ్వాసము కలిగిన స్త్రీలు ఇజ్రాయెల్ ప్రజల్లోనే లేరు అనేలాగా ప్రభువు వారు సాక్ష్యం ఇస్తా Dear వచ్చారు. young boy and young girl, you should be like that woman. ఆ ప్రియ యవనస్తురాలా ఈ నువ్వు కూడా ఇటువంటి విశ్వాసాన్ని ఆ స్త్రీ వలె కలిగి ఉండాలి. Jesus is coming soon with his crown. ప్రభువారు తిరిగి రాబోతున్నారు. ఆయన కిరీటాన్ని తీసుకుని He is going to honor you with his crown ఆయన మిమ్మల్ని ఆ కిరీటాన్ని ఇచ్చి ఘనపరిచేవాడిగా ఉన్నాడు. at the time of his coming. ఆయన వచ్చే సమయంలో How is your faith? మీ విశ్వాసం ఎలా ఉంది? He can't find such a faith on earth. ఆయన ఇటువంటి విశ్వాసము నేను ఆ సమయంలో కనుగొనగలనా? What was such a faith? ఏంటి ఆ విశ్వాసం? Faith which these Shunammite women had. ఏవైతే ఈ షునమైతు స్త్రీ విధవరాలు కలిగి ఉందో అదే విశ్వాసం. If you have such a faith at the time of his coming, ఆ విశ్వాసాన్ని గనక ప్రభువారు రాకడ సమయంలో మనం కలిగి ఉంటే గనక surely he will gain the crown. He will honor by putting on your head this crown. మీరు ఖచ్చితంగా ప్రభువారు ఆయన ఆ కిరీటాన్ని మీ తల మీద ఉంచేవాడిగా ఉంటాడు. Remember young ones, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి యవనస్తులారా. all the crown of righteousness. ఈ నీతి కిరీటాన్ని If you want to receive, if you want to obtain this crown of righteousness, you need to follow these three things. మీరు ఖచ్చితంగా ఈ నీతి కిరీటాన్ని పొందుకోవాలనుకుంటే కనుక ఈ మూడు విషయాలు మీ జీవితంలో ఉండాలి. You must fight a good fight in order to preserve, in order to continue the legacy of what the brother Bhakt Singh through his prayer life, which he received, which vision he received, we must continue. ఏదైతే మొదటిదిగా మంచి పోరాటం మొట్టమొదటిగా ఆ దర్శనాన్ని కలిగి ఏదైతే భక్త్ సింగ్ అంకుల్ ద్వారా మనకిస్తా వచ్చాడో ఆ దర్శనాన్ని మనం కొనసాగించే వారుగా ఉండాలి. మన తర్వాత కూడా అనేకులకు ఇదే కొనసాగించే వారంగా మనం చేస్తూ ఉండాలి. We must run race. ఇటువంటి పోరాటాన్ని మనం పోరాడుతూ ఉండాలి. In order to run the race easily, మనము సులభంగా పరిగెత్తాలనుకుంటే గనుక we must be live. మనము చాలా తేలిగ్గా ఉండాలి. And thirdly, మూడవది we must keep our faith. విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. Faith which the Shunammite woman had. ఎలా అయితే ఈ విధవరాలైన సునామీతి కలిగి ఉందో ఆ విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి in every circumstances, ఎటువంటి పరిస్థితులైనా in సరే, every situation, ఏ పరిస్థితులైనా సరే we should be strong. మనము ధైర్యం వహించే Strong in faith. విశ్వాసంలో ధైర్యంగా ఉండాలి. If there is any contra experiences, మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు go to the Lord day and night. ప్రభు దగ్గరికి పగలు రాత్రి వెళ్తా ఉండండి. Any time is available to you. Anytime is available to you. ఆయన ఎప్పుడు మీ కొరకు సిద్ధముగా ఉన్నారు. Whenever you go, ఎప్పుడు వెళ్ళినా సరే, day or night, పగలు గాని రాత్రి గాని, 12 at night, రాత్రి పూట్లైనా సరే, 12 at night, 12 at night, 12 గంటలైనా సరే, 1 at night, 1 గంట అయినా 2 at సరే, night, రాత్రి అంతా అయినా 3 at సరే, night, లేట్ నైట్ అయినా సరే, whatever the time, ఏ సమయమైనా, whatever the day or night, ఏ పగలైనా, ఏ if you go to the Lord, ఈ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లే he is available, ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధుడిగా ఉన్నాడు. and he will make your faith strong. ఆయన మీ విశ్వాసాన్ని స్థిరంగా బలంగా ఉంచేవాడిగా Only the presence of the Lord makes your faith strong. దేవుని యొక్క సన్నిధి మాత్రమే మన జీవితంలో విశ్వాసాన్ని బలంగా ఉంచేదిగా So ఉంటుంది. keep your faith strong. అందుకు నిమిత్తమే విశ్వాసాన్ని బలంగా In ఉంచుకోండి. order to get prize, ఆ బహుమానాన్ని పొందుకున్నటకు విశ్వాసాన్ని కలిగి ఉండండి. may God
crown you with the crown of righteousness. దేవుడు మీకు ఈ నీతి కిరీటాన్ని మీకు అనుగ్రహించును గాక. This is not the crown of grace. ఇది కృపా కిరీటము కాదు ఇది. The crown of beauty is the grace. సౌందర్య కిరీటం అనేది కృప కిరీటముతో పోల్చబడింది. Crown of life is God's grace. ఇక జీవ కిరీటం అనేది కూడా కృప కిరీటముగానే ఉంది. But this crown of righteousness is not by the grace of God, but it is the works which we do. కానీ ఈ కిరీటము నీతి కిరీటం అనేది మన క్రియల మీద ఆధారపడి ఉండేదిగా ఉంటుంది. Fighting is ours. మన పోరాటం అనేది మనది. Running is ours. పరుగు మనది. Praying is ours. విశ్వాసం మనం ఉంచడం మనది. Not of God. దేవునిది కాదు. So fight good fight. మంచి పోరాటాన్ని పోరాడు. Good race. మంచి పరుగుతో Keep strong faith. విశ్వాసాన్ని బలపరచుకోండి. God bless you. దేవుడు మిమ్మల్ని Shall we pray? ప్రార్థన చేసుకుందామా?